హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీకాంత్ క్రియేటివ్ గాన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. సో ఫ్రెండ్స్, ఈరోజు నేను మా బ్రదరు పెట్టి చాలా రోజులు అయిన తర్వాత ఇప్పుడు వచ్చి 72 ఫీట్ వినాయకుడిని దర్శించబోతున్నాం. మీకు కూడా చూపించేస్తా, చూసి ఎంజాయ్ చేసేయండి. ముందుగా అయితే ఇంట్రో వేసేసుకోండి. మయన్నటికి తెలియదాయే హర హర శివ శివ గంగా జలము తెచ్చి నీకు అభిషేకం. ఫ్రెండ్స్, ఇప్పుడు చూస్తున్నాం కదా, మనం ఐరన్ స్టెప్స్ ఎక్కి ఈ వేలోకి వెళ్తున్నాం అనమాట. యాక్చువల్గా వరదల వల్ల ఏంటంటే ఈ ఐరన్ది ఈ సెటప్ అంతా కూడా ఏర్పాటు చేశారు. నైట్ టైం వ్యూ అయితే కనుక మామూలుగా లేదు. నేను అనుకున్నాను 72 ఫీట్ వినాయకుడు ఎంత కష్టపడి చేస్తున్నారు, వరదలు చూడడానికి లేకపోతే ఎలాగా అది అనుకున్నాను. కానీ వీళ్ళు అప్పటికప్పుడు ఆలోచించిన విధానం అయితే భలే ఉంది. నాకైతే బాగా నచ్చింది. 3 టన్నుల వరకు ఐరన్ యూస్ చేసి ఇది మొత్తం సెటప్ చేశారంట. చుట్టూ కర్రలు కూడా కట్టారు. వెళ్తుంటే భలే ఉంది. ఇంకో విషయం, డూండి వినాయకుడి నిమజ్జనం 28వ తారీఖు ఉంటుంది. భోజనాలు కూడా ఉంటాయి ఆ రోజు. ఇంకా చూడనట్లయితే ఒకసారి వెళ్ళి చూసేయండి. పెద్దవాళ్ళు ఎవరైతే చూడలేని వాళ్ళు ఉంటారో తప్పకుండా ఈ వీడియోతో షేర్ చేసేయండి. అలా వెళ్తుంటే దగ్గరికి అలా విగ్రహం ఉంది, ఇంకా మన దగ్గరికి వస్తుంటే నాకైతే మళ్ళీ అనిపించింది. వాళ్ళకి కాదు, సైడ్ కూడా మొత్తం ఫ్లవర్ వాజ్ లాగా చాలా పెద్దది, అది భలే సెట్ చేశారు. ఆ రైట్ సైడ్ మీరు చూస్తే తాటాకులు నేను చూసారా, అది యాగం చేయడానికి అనుకుంటా, అది సిద్ధం చేస్తున్నారు వెళ్ళినప్పుడు. ఫైనల్లీ దగ్గరికి అయితే వచ్చేసాం. మార్నింగ్ మా అన్నయ్య వెళ్ళాడంట, ఖాళీగా ఉందంట. ఈవినింగ్ అయితే కనుక అసలు చాలామంది జనం ఉన్నారు. మార్నింగ్ విగ్రహం దగ్గర దాకా కూడా అలౌ చేశారంట. ఒక సైడ్ వచ్చేసరికి అయోధ్య బాలరాముడు, అక్కడ అయోధ్యకి వెళ్ళి చూడలేను, ఇక్కడైతే చూడగలిగాను. ఎవరు ముగ్గులాంటి చేస్తున్నారు లేడీస్. చూసారా ఎంత దూరం నుంచి చూస్తేనే విగ్రహం చాలా బాగా కనిపిస్తుంది. అది దగ్గరికి వెళ్ళి చూస్తే కనుక వెళ్ళి పట్టేసేది మామూలుగా కాదు. జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఇంకొక వైపు వచ్చేసరికి వారాహి అమ్మవారు అనమాట, భలే ఏర్పాటు చేశారు. యాక్చువల్గా మేము వెళ్ళినప్పుడు ఏంటంటే పూజ చేస్తున్నారు, అందుకనే అక్కడ దాకా వెళ్ళలేదు. మేము నుంచున్న దగ్గర వరకే. ఆహా, ఖైరతాబాద్ అదే వినాయకుని చూడలేకపోయాను. డూండి వారి సేవా సమితి ద్వారా ఈ వినాయకుని చూడగలిగాం. మీకు ఇంకొక బోనస్, ఇదైతే కనుక మా ఊడికే మా అన్నయ్యకే థ్యాంక్స్ చెప్పాలి. అక్కడ దగ్గరలో ఇంకొక వినాయక మండపం ఉంది, చూసి ఎంజాయ్ చేసేది మామూలుగా ఉండదు. సెట్ అన్నమాట ఇదంతా. కానీ చూడండి, అసలు నిజంగా గుడి వాతావరణం మొత్తం తీసుకొచ్చారు. ఇదేంటంటే సైకత్త శిల్పి ఇసుకతో చేసిన వినాయకుడి ప్రతిమ అన్నమాట. మనకి ఇది కొంచెం స్కేరీ హౌస్లా ఉంది. అసలు సెటప్ మాత్రం మామూలుగా లేదు. నేనైతే మా వాడికి థ్యాంక్స్ చెప్పాలి. మీరు కూడా మా వాడికి థ్యాంక్స్ చెప్పండి కామెంట్స్లో. ఎందుకంటే మా అన్నయ్య చూసి నేను చెప్పడం వల్లే నేను తెలుసుకున్నా, మీకు కూడా వీడియో వచ్చింది. బాగుంది, నన్ను భయపెడుతున్నాడు అన్నమాట. ఫోన్ వస్తుంది. ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతిర్లింగం అనమాట. ఈ పుర్రెలు అనమాట. సెటప్కి అయితే 10/10 ఇచ్చేయచ్చు. ఇవన్నీ కూడా ఓడలు, ఒరిజినల్ ఓడలు. సో వినాయకుడిని ఫీల్ అవ్వండి.
ఎవరు ఇది ఎగ్జిట్ ఎండ్ అనమాట. ఇటు సైడ్ వచ్చేసరికి కేదార్నాథ్ జ్యోతిర్లింగం పెట్టారు. సెట్కి మాత్రం పిల్లలు అయితే చాలా ఇష్టపడి వినాయకుడు దండం పెట్టుకుంటూ అలా చూసుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. చోట ఎక్కువసేపు ఉండడానికి కూడా బాగా ఇష్టపడతారు. టీం మొత్తానికి అయితే కనుక అసలు ఎంత చెప్పినా తక్కువ, చాలా బాగా ఏర్పాటు చేశారు. ఇక్కడ పుల్లు పెట్టారు సింహం. ఈ అమ్మవారు ఇంకా హైలైట్. అసలు నాగేంద్ర స్వామి బయటకు వచ్చినట్టు పావులు ఎలా ఉన్నాయి చూడండి. ఇప్పుడే బయటకు వచ్చినట్టు ఇప్పుడే జస్ట్ కంప్లీట్ చేసేసారు ముగ్గుని. చూసారా పరమశివుడు. సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఒక్కసారి అందరూ కూడా జై గణేష్ అని కామెంట్ చేయండి. ఉంటాను. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసింది. దిస్ ఇస్ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్.